హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏఆర్ వైబ్స్ యూట్యూబ్ ఛానల్. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు రావాలి అంటే పక్కనే ఉన్నటువంటి నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. ఈ రూమ్లోనే ఉండి నాకంత పిచ్చెక్కినట్టుంది. ఏమన్నా చేద్దామా అంటే అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. ఈవినింగ్ టైం కదా, బజ్జీలు అయితే చాలా బాగుంటాయి అని. అప్పుడు జమ్ముల మడుగులో ఎక్కడ బజ్జీలు బాగుంటాయా అని థింక్ చేస్తే మనకందరికీ తెలిసిన చెట్టి బజ్జీల అంగడి చాలా ఫేమస్ అండి ఇక్కడ. చెట్టి బజ్జీల అంగడిలో సరే వెళ్దామనేసి టక్కున బండి తీసేసాము. బండి తీసుకుని బజ్జీల అంగడి దగ్గరికి వస్తే ఇక్కడేమో స్టాక్ అయిపోయింది. సరే ఎంతసేపు పడుతుందని అతను అడిగితే 1/2 అవర్ అన్నాడు. అరే బాబోయ్, 1/2 అవర్ వెయిట్ చేయాలనా నీ బజ్జీల కోసం అని చాలా బాధేసింది నాకైతే. అని మేము అలా మాట్లాడుతుండగా అప్పుడే అతను వేడిగానే వెంటనే చేసిచ్చాడు. అరే బాబు, ఏంట్రా ఇంత ఫాస్ట్ గా చేసావు అని అంటే, మీరు చాలా ఆకలితో ఉన్నారు కదండి, అందుకోసమని ఫాస్ట్ గా చేశాను అన్నాడు. దాంతో మేము కూడా థ్యాంక్స్ అని చెప్పాము అతనికి. అరే అతను కట్ చేసే విధానం చూస్తుంటే నాకు ఇప్పుడే తినాలనిపిస్తుంది. అతను చూడండి, బాగా కట్ చేసి వాటి మీద మసాలా చల్లేసి ఇస్తున్నాడు. ఇప్పుడే తినాలని మేము గండికోట దగ్గర ఉన్నటువంటి మా నిమ్మ తోటకి వెళ్ళి తినాలనుకుంటున్నాం కాబట్టి పార్సల్ తీసుకొని బండిలో పెట్టుకుంటున్నాం. చూడండి, ఇక్కడ నుంచి మా జర్నీ స్టార్ట్ అవుతుంది. చూడండి, వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ఈవినింగ్ టైం అయ్యేసరికి లైట్ ఫీల్ కూడా అవుతుంది. చూడండి, నిమ్మ తోటలు వస్తుంది. ఇదిగోండి, ఇదే మా నిమ్మ తోట. అమ్మయ్యా, వచ్చేసాం మా నిమ్మ తోటలోకి. అరే రే, మా చెట్లు ఏంటి ఇంత పెద్ద అయిపోయాయి? 3 months బ్యాక్ వచ్చినప్పుడు చాలా చిన్నగా ఉన్నవే. వర్షాల వల్ల అనుకుంటా బాగా ఆకులు కూడా చిగురిచ్చాయి. చాలా అందంగా ఉన్నాయి చూడడానికి. రే ఆరుషు, అక్షితు, స్లోగా వెళ్ళండి, కింద పడతారు, జాగ్రత్తగా నడవండి.
తెచ్చుకున్న బజ్జీలను చూద్దామండి. ఇప్పుడు అబ్బాబాబా చూడండి ఎంత బాగా కట్ చేసి ఇచ్చాడో. ఇప్పుడు అర్థమైంది నాకు ఎందుకు అక్కడ బజ్జీల కోసం కొట్టుకుంటారో. ఇంత టేస్టీగా ఉన్నాయి బజ్జీలు. ఈ ఈవినింగ్ టైంలో మనసుకు చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇంకా తినాలనిపిస్తుంది కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందండి. ఇంకా చాలు, ఇంతకంటే ఎక్కువ తిన్నానంటే ఇంకా నైట్ నాకు నిద్ర కూడా పట్టదు. మా చిన్నోడు చూడండి, వీడికి తుత్తర ఎక్కువ. కొద్దిసేపు ఆగి తినరా అంటే వేడి వేడి నోట్లో పెట్టుకున్నాడు. అబ్బాబాబా హా అంటున్నాడు. వీడు ఆవేశపరుడండి. అరే అప్పుడు ఏంట్రా టైం 8 అయిందే, ఇంకా చాలు బాబోయ్ ఇంటికి వెళ్ళాలి, లేదంటే ఇంటి దగ్గర నైట్కి ఫుడ్